అందరికీ నమస్కారం. నేను కంటెంట్ క్రియేషన్ జర్నీ స్టార్ట్ చేసే కన్నా ముందు లైక్ రీసెర్చ్ చాలానే చేశాను. నేను అబ్జర్వ్ చేసిన దాని ప్రకారం ఏందంటే, ఈ వరల్డ్‌లో 200,000,000కి పైగా కంటెంట్ క్రియేటర్స్ ఉన్నారు. అందులో 1% ఆఫ్ ద పీపులే స్ లైక్ ఫుల్ అమౌంట్ ఆఫ్ ద మనీ, సీరియస్ మనీ ఎర్న్ చేస్తున్నారు. లైక్ ఎలా అంటే మంత్లీ క్రోర్స్ అలా. లో 10% ఆఫ్ ద పీపుల్ డీసెంట్ మనీ ఎర్న్ చేస్తున్నారు. లైక్ దే కెన్ సర్వైవ్ నైస్‌లీ. ఒక జాబ్ చేస్తే, మంచి కార్పొరేట్ జాబ్ చేస్తే ఎంత సాలరీ వస్తుందో అంత ఎర్న్ చేస్తున్నారు. లైక్ మంత్లీ 1,00,000, 5,00,000, 10,00,000 ఆ రేంజ్‌లో. మిగతా 90% ఆఫ్ ద క్రియేటర్స్ ఎవరైతే ఉన్నారో, వాళ్ళు హార్డ్‌లీ దే ఆర్ నాట్ మేకింగ్ రియల్లీ గుడ్ మనీ యాక్చువల్లీ. అంటే మేబీ వస్తాయి కావచ్చు 5,000, 10,000, 15,000, 20,000, 30,000 అట్లా. మేబీ పాకెట్ మనీ లాగానో, లేకపోతే పార్ట్ టైమో, లైక్ బేసిక్ సాలరీ జాబ్ చేసేట్లో అట్లా. సో, బయట చాలామంది జనాలు ఈ కంటెంట్ క్రియేషన్ యొక్క హైప్‌ని చూసి ప్రతి ఒక్కడు ఎట్లా చెప్తున్నాడంటే, "అరే! నువ్వు కంటెంట్ క్రియేషన్ చేయకపోతే వేస్ట్ ఏమో, నువ్వు లేకపోతే ఆహ్, వేస్ట్ ఏమో అనో, లేకపోతే ఇంకేదోనో, అరే! 2026 రా, ఇంకా కంటెంట్ క్రియేషన్ స్టార్ట్ చేయలేదా నువ్వు? అరే! నీకు పర్సనల్ బ్రాండింగ్ లేదా? యూట్యూబ్ ఛానల్ లేదా? అరే! ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలోవర్స్ లేరు." అదని, ఇదని ఇట్లా మొత్తం అయితే హంగామా నడుస్తుందనుకోండి ఈ సోషల్ మీడియాలోనైతే. మళ్ళీ ఇంకో పాయింట్ ఏందంటే, లైక్ ఆ క్రియేటర్స్‌లో నేను అబ్జర్వ్ చేసినంత వరకు పీపుల్ 3 మైండ్ సెట్స్‌గా ఉన్నారన్నట్టు. లైక్ ఫస్ట్ వచ్చేసి దే ఆర్ లైక్ ప్యూర్ బిజినెస్ మైండ్ సెట్. లైక్ ఎట్లా అంటే కంటెంట్ క్రియేషన్‌ని కూడా ఒక బిజినెస్ యాంగిల్‌లో చూస్తున్నారు వాళ్ళు. ఇప్పుడు మనం అంటే ఏదో వీడియో పోస్ట్ చేసినాం, ఆల్గోరిథం అట్లా ఇట్లా అనుకుంటాము. వాళ్ళు ప్యూర్ బిజినెస్ అంటే లైక్ ఎగ్జాంపుల్ అంకుర్ వరకు తీసుకోండి. నేను కోర్స్ తీసుకున్నాను. యూట్యూబ్‌ది హౌ టు స్టార్ట్ యూట్యూబ్ అని చెప్పేసి ఆ కంటెంట్ క్రియేషన్ జర్నీ. లైక్ అతను ఒక బిజినెస్ యాంగిల్‌లో యూట్యూబ్‌ని స్టార్ట్ చేశాడు. లైక్ ఇప్పుడు ఒక బిజినెస్ అనుకోండి మీరు. ఎగ్జాంపుల్ ఒక టిఫిన్ సెంటర్ అనుకోండి ఒక బిజినెస్. టిఫిన్ సెంటర్ స్టార్ట్ చేద్దాం అనుకుంటే మనకు ఒక మాస్టర్ కావాలి. ప్లేట్లు కడిగేటోళ్ళు కావాలి. పొట్టలు కట్టించేటోళ్ళు కావాలి. ఆహ్, ఇంకా అట్లా ఎక్స్‌ట్రా స్టఫ్ ఒక 3, 4 పీపుల్ కావాలి కదా! సేమ్ ఆ బిజినెస్‌కి ఎట్లా కావాలో ఈ కంటెంట్ క్రియేషన్‌ని కూడా ఒక బిజినెస్ లాగా అనుకుంటే, దానికి ఒక కంటెంట్ రైటర్ గావాలి, ఎడిటర్ గావాలి, గ్రాఫిక్ డిజైనర్ గావాలి, థంబ్‌నెయిల్స్ డిజైన్ చేయాలి, ఒకడు మాట్లాడాలి, మళ్ళీ అప్‌లోడ్ చేయాలి. సో, ఒక టీమ్ గావాలి గదా! సో, ఇట్లా ప్రాపర్‌గా ఒక బిజినెస్ యాంగిల్‌లా స్ట్రక్చర్, ఒక ఆల్గారిథమ్, ఫండమెంటల్ ప్రిన్సిపల్స్, నీష్ ఇట్లా పెట్టుకొని పారామీటర్స్ ఒక బిజినెస్ లాగా ట్రీట్ జేసి, స్టెప్ బై స్టెప్ పోయిన వాళ్ళు, ఈ లెస్ థాన్ 1% పీపుల్ ఉన్నవాళ్ళు. అందులో అంకుర్ వరకు వారు వాళ్ళు ఒకరన్నట్టు. సో, అట్లా ట్రీట్ చేసేవాళ్ళు ఉన్నారు. సెకండ్ టైప్ ఆఫ్ మైండ్‌సెట్ ఎలాంటిదంటే, లైక్ వాళ్ళు లైక్ ఆల్గారిథమ్‌లో ఉన్న దాదాపు ఫాలో అయితారు. వాళ్ళు ఒక ప్యూర్ బిజినెస్ లాగా చూడరు వాళ్ళు. ఆహ్, లైక్ ఎలా అంటే వాళ్ళు ఒక మంచి టాపిక్ తీసుకుంటారు. రీసెర్చ్ చేస్తారు గూగుల్‌లో అక్కడిక్కడ. మంచి స్క్రిప్ట్ రాసుకుంటారు. ఎడిటింగ్ చేస్తారు. అప్‌లోడ్ చేస్తారు. పోస్ట్ చేస్తారు కన్సిస్టెన్సీగా. సో, ఇదొక కైండ్ ఆఫ్ కేటగరీ ఆఫ్ పీపుల్. ఇందులో ఆ 10% అన్న చూడు అట్లా ఉండొచ్చు కొంతమంది. మిగతా థర్డ్ టైప్ ఆఫ్ మైండ్‌సెట్ ఎలా అంటే, వాళ్ళు లైక్ కంటెంట్ క్రియేషన్‌ని ఒక హాబీలాగా, ఆహ్, లైక్ టైమ్ పాస్‌కి చేద్దాము, లేకపోతే తర్వాత చూద్దాంలే క్లిక్ అయితే, లేకపోతే వ్లాగ్స్ అనో, డైలీ వ్లాగ్స్ అనో, లేకపోతే ఈజీ కంటెంట్ ఏది చేయగలుగుతాం అది కావచ్చు. నేను వాళ్ళని జడ్జ్ చేస్తలేను. మేబీ ఇప్పుడు కూడా నేను ఆ థర్డ్ స్టేజ్‌లో ఉన్నానేమో అనిపిస్తది నాకు. సో, అలాంటి కైండ్ ఆఫ్ ఆహ్, పీపుల్ ఉంటారు. థర్డ్ మైండ్‌సెట్ అన్నవాళ్ళు. సో, ఇక్కడ థర్డ్ మైండ్‌సెట్‌తోని స్టార్ట్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, లైక్ అంటిల్ అండ్ అన్‌లెస్ దే బికమ్ ద సెకండ్ ఆర్ ఫస్ట్ మైండ్‌సెట్ నేను చెప్పిన దాని ప్రకారం అవ్వకపోతే, ఈ జర్నీలో ఎక్కువ సస్టైన్ అవ్వలేరు అని నాకు అనిపించింది. ఇప్పుడు అందరూ కంటెంట్ క్రియేట్ చేస్తారు కదా! వాళ్ళ ప్యూర్ ఆబ్జెక్టివ్ మనీ కోసం అయితే కాదు అని నాకు అనిపించింది. ఎందుకంటే ఫస్ట్ థింగ్ మనీ అన్నామనుకో, ఇప్పుడు ఉన్న కంటెంట్ క్రియేషన్ ప్లాట్‌ఫార్మ్స్ ఏవైతే ఉన్నాయో ట్విట్టర్, ఎక్స్ కావచ్చు, లేకపోతే లింక్డ్ఇన్, యూట్యూబ్, ఇన్‌స్టా. ఇప్పుడు దీంట్లో మనము ఎక్కువ మాట్లాడుకునేది యూట్యూబ్, ఇన్‌స్టా అనుకోండి. ఆ లింక్డ్ఇన్, ఎక్స్ పక్కెడదాము. దీంట్లో యూట్యూబ్‌లో మనకి ఆ బ్రాండ్ డీల్స్ రావాలంటే కష్టం ఇనిషియల్‌గా. మళ్ళీ రెండోదేంటంటే ఆడ వాచ్ టైమ్ కావచ్చు, వ్యూస్ కావచ్చు, ఇట్లా అవన్నీ యాడ్సెన్స్ ద్వారానే వస్తాయి. మళ్ళీ బ్రాండ్ డీల్స్ వస్తేనే ఎక్కువ మనీ వస్తది. యాడ్సెన్స్ ద్వారా తక్కువ మనీ వస్తది మనకి. సో, ఫస్ట్ యూట్యూబ్ కూడా పక్కకెడదాం. ఎందుకంటే ఫుల్ లెంత్ వీడియోస్ పెట్టే ఓపిక క్రియేటర్స్ దగ్గర చాలా మంది దగ్గర లేదు. ఆడియన్స్ దగ్గర కూడా లేదు. ఇన్‌స్టంట్ కావాలి కాబట్టి రీల్స్ స్కిప్ చేసేటట్టు.
సో అది పక్కన యూట్యూబ్, మిగిలింది ఇన్‌స్టాగ్రామ్ ప్లాట్‌ఫామ్. ఇన్‌స్టాగ్రామ్‌లో డాక్యుమెంటింగ్ ద జర్నీ అట్లా ఇట్లా చాలామంది చేస్తున్నారు. అయితే ఇక్కడ డబ్బుల కోసమే చేయొద్దు అని నా ఫీలింగ్. ఎందుకు అంటే, సరే నువ్వు డబ్బుల కోసం చేసినావనుకో కంటెంట్ క్రియేషన్ లైక్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఆర్ షార్ట్స్ ఏవైనా కూడా రీల్స్. సో ఫస్ట్ థింగ్ నువ్వు డబ్బులైతే అనుకున్నావనుకో, డబ్బులు ఎందుకొస్తాయి నీకు? ఫస్ట్ ఆఫ్ ఆల్ డబ్బులు ఎవడిస్తాడు? బ్రాండ్స్ నీతోని కొలాబరేట్ అయితే నీకు డబ్బులొస్తాయి. అవునా కదా? సో నెక్స్ట్ క్వెషన్, బ్రాండ్స్ నీతో ఎందుకు కొలాబరేట్ అవ్వాలి? ఎందుకవ్వాలంటే వాళ్ళ ప్రొడక్ట్‌ని మార్కెటింగ్ చేసుకొని నీ యొక్క ట్రస్టెడ్ కస్టమర్స్‌కి అమ్మాలి. సో కొనుక్కోవాలి వాళ్ళు. అప్పుడే వాళ్ళకి డబ్బులిస్తారు. అవునా కదా? సో ఇక్కడ బ్రాండ్స్ దగ్గరికి ఎందుకు అప్రోచ్ అయితాయి? అంటిల్ అండ్ అన్లెస్ నీకు మార్కెట్‌లో ఒక క్రెడిబిలిటీ ఉంది. నీ మాటకి, నీ చేసే కంటెంట్‌కి, నీ ఆడియన్స్‌కి ట్రస్ట్ ఉంది అంటేనే వాళ్ళొస్తారు. సో అట్లా రావాలి అంటే నువ్వు ఎక్స్‌పర్ట్ అయ్యి ఉండాలి. లేకపోతే దాని గురించి కన్సిస్టెన్సీగా నాలెడ్జబుల్ అయి ఉండాలి ఆ పర్సన్స్. సో ఇక్కడ స్పెసిఫిక్ నీష్ నీకుంటేనే ఆడియన్స్ కన్వర్షన్ ఎక్కువైతారు వాని ప్రొడక్ట్ ఆర్ సర్వీస్‌కి. సో అప్పుడు వానికి ఎక్కువ రెవెన్యూ వస్తది. సో ఆ లాజిక్ కొద్దే వాడు నీ దగ్గరికొస్తాడు. ఇప్పుడు ఎగ్జాంపుల్ నీకు చెప్తా. డేటర్ తెలుగు ఉన్నాడనుకోండి. అతను ఫైనాన్స్ రిలేటెడ్‌గా ఒక ప్రొడక్ట్ ఆర్ సర్వీస్‌ని జనాలకి ప్రమోట్ చేయగలిగిండనుకో, లైక్ పీపుల్ విల్ ట్రస్ట్. ఎందుకు? అతను మార్కెట్‌లో ఆ క్రెడిబిలిటీని బిల్డ్ చేసుకున్నాడు కాబట్టి. సో బ్రాండ్స్ ఆర్ రెడీ టు కొలాబరేట్ విత్ హిమ్ అనిపించింది. ఎందుకంటే ప్యూర్ ఫైనాన్స్ కంటెంట్ ముందు నుంచెల్లా చెప్తుండే ఎన్నో ఇయర్స్ నుంచెల్లి క్వాలిటీ కంటెంట్ ఇస్తుండు. సో నేను స్టార్టింగ్‌లో డేస్‌లో వన్ ఆఫ్ ద సబ్స్క్రైబర్స్‌ని కూడా అక్కడ. అదే నువ్వు లైక్ రాండమ్ కంటెంట్ చెప్పినావనుకో, అట్లా ప్యూర్ నీష్ కంటెంట్ కాకుండా లైక్ డైలీ వ్లాగ్సో లేకపోతే జనరల్ టాపిక్స్ ఏదైనా ఒకటి మాట్లాడినావనుకో, ఏ బ్రాండ్ వచ్చి నీతోని ప్రమోట్ చేపించుకోవాలి? ఏ బ్రాండ్‌తో కొలాబరేట్ అవ్వాలి? ఎందుకంటే నువ్వు ఏ టు జెడ్ కంటెంట్ మాట్లాడుతున్నావు. వ్లాగ్స్ మాట్లాడుతున్నావు. నీ ఆడియన్స్ ఏమో వేరా, నువ్వు ప్రమోట్ చేసే ప్రొడక్ట్ వేరా. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఈ మైక్ ఉంది. ఇది టెక్ వాళ్ళు ప్రమోట్ చేస్తే ఒక రకంగా రీచ్ అయితది జనాలకి. ఒక రకంగా కొంటారు. వాళ్ళ కన్వర్షన్స్ పెరుగుతాయి ఈ బ్రాండ్‌కి. ఎందుకంటే ఒక టెక్నికల్ గాయ్ ఇప్పుడు ప్రసాద్ టెక్కో లేకపోతే ఎవరైనా కూడా చెప్పిండనుకో, ఓకే ఇతని నాలెడ్జ్ ఉంది. మనం ట్రస్ట్ చేయొచ్చు. ఓకే ఇది కొనుక్కోవచ్చు. అట్లా ఇట్లా అనుకుంటారు. అదే నార్మల్ వ్లాగ్స్ చేస్తేనే నార్మల్‌గా ఫ్యాక్ట్స్, జనరల్ కంటెంట్ చెప్పేటనే ఈ ప్రొడక్ట్ రిఫర్ చేసిననుకోండి, పెద్దగా కొనరు జనాలు. ఎందుకంటే అతను ఆ పర్సనల్ ఈ కేటగిరీలో ఎక్స్‌పర్ట్ కాదు కాబట్టి. సో మనం ఏమైనా ఏం చేస్తాం, ఒక ఏదైనా ప్రొడక్ట్ కొనే ముందు దాంట్లో ఉన్న ఫేమస్ పర్సన్స్ చూసి వీడియోస్, రివ్యూస్ అతను ఏం చెప్తాడో మనం కొంత రీసెర్చ్ చేసి తీసుకొని అట్లా కొంటామా లేదా? సో బ్రాండ్స్ కూడా అట్లనే ఆలోచిస్తది. అట్లనే ఆలోచించి అలాంటి స్పెసిఫిక్ క్రియేటర్ దగ్గరికెళ్ళి ప్రమోట్ చేసుకొని వాళ్ళ ప్రొడక్ట్ సేల్స్‌ని పెంచుకుంటాయి. సో ఈ యాంగిల్ చూస్తే మీకు అర్థమై ఉంటదనుకుంటా. మనకి డబ్బులు రావాలి అంటే అంత ఈజీగా రావు. వచ్చిన ఎన్ని ఫ్యాక్టర్స్ ఉంటది. సో నీష్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకు నీష్ అంటే మన ఆడియన్స్ కన్వర్ట్ అవ్వాలి. అట్లయితేనే బ్రాండ్స్ మన దగ్గరికొస్తది. సో ఇదొక పాయింట్ అనిపించింది. ఇంకొక పాయింట్ ఏందంటే, చాలామంది బ్రాండ్ ప్రమోషన్స్ వస్తాయనో, లేకపోతే కంటెంట్ క్రియేషన్ ద్వారా డబ్బులు సంపాదిస్తారనో స్టార్ట్ చేస్తలేరు. ఇంకో రీజన్ ఏముంది తెలుసా? వాళ్ళు సొంత కోర్సులు అమ్ముకోవచ్చు. వాళ్ళ సొంత బిజినెస్‌ని ప్రమోట్ చేసుకోవచ్చు. వాళ్ళ సొంత ప్రొడక్ట్స్ ఆర్ సర్వీస్‌ని మార్కెటింగ్ చేసుకోవచ్చు. ఫ్యూచర్‌లో లాంచ్ చేయొచ్చు. కమ్యూనిటీ బిల్డ్ చేసి నెలకి రూ. 100 కట్టండి, రూ. 200 కట్టండి, 199 ఇలాంటివి పెట్టొచ్చు. సో రేపటి రోజున ఏదైనా చేద్దాం అనుకున్నప్పుడు మన దగ్గర డిస్ట్రిబ్యూషన్ ఉండాలి, పీపుల్ ఉండాలి అనే ఉద్దేశం కొద్దీ ఇప్పటి నుంచెల్లి వాళ్ళు కంటెంట్‌ని క్రియేట్ చేస్తుర్రు. వాళ్ళ స్పెసిఫిక్ నిష్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు కూడా. దానికి సంబంధించింది అయ్యి ఉండకపోవచ్చు కూడా. సో వన్స్ వాళ్ళకి బ్రాండ్ ఎస్టాబ్లిష్ అయితే, మార్కెట్‌లో క్రెడిబిలిటీ ఆడియన్స్ ఉంటే, ఈజీగా ఒక ప్రొడక్ట్ ఆర్ సర్వీస్ లాంచ్ చేస్తే జనాలకి ఈజీగా రీచ్ అయితది. ఎగ్జాంపుల్ ఒక 6 మంత్స్ తర్వాత నాకు 1,00,000 ఫాలోవర్స్, సబ్స్క్రైబర్స్ ఉన్నారనుకోండి. నేను నార్మల్ కంటెంట్ చేసినా కూడా స్పెసిఫిక్ నీష్ కంటెంట్ కాకపోయినా కూడా మేబీ నా ఒక ఓన్ బిజినెస్ ప్రొడక్ట్ ఆర్ సర్వీస్ లాంచ్ చేస్తే అట్‌లీస్ట్ ఆ 1,00,000 పీపుల్‌కి రీచ్ అయితది. వాళ్ళు కొన్ని కన్వర్ట్ అయితారో లేదో సెకండరీ థింగ్. బట్ మార్కెటింగ్ అనేది ఒక్క వీడియోతోని ఫ్రీగా 1,00,000 పీపుల్‌కి రీచ్ అయితుందా లేదా? అందులో ఎంతో కొంత మందైనా నన్ను నమ్మో, నచ్చో ప్రొడక్ట్ కొనే ఛాన్స్ ఉంటది. కొనకపోయినా అట్‌లీస్ట్ మార్కెటింగ్ అన్న అయితది గదా! సో ఈ లాజిక్ కొద్దే ప్రతి ఒక్కరు కంటెంట్ వెనుక పరిగెడుతున్నారు అని అనిపించింది. సో మీకు కంటెంట్ క్రియేషన్ పైన ఇంకేమైనా డిఫరెంట్ ఒపీనియన్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్‌లో షేర్ చేయండి. ఓకే మరి. థాంక్ యూ సో మచ్.